సో ఇండైరెక్ట్గా పుష్ప 2 సినిమాకి నాగబాబు సపోర్ట్ ఇచ్చారు. ఎక్కడా కూడా పేరెత్తకుండా ఇండైరెక్ట్గా సినిమా రంగాన్ని సినిమాలానే చూద్దాము అని చెప్పేసి ఆయన పెట్టిన ట్వీట్ ఇప్పుడు అందరూ కూడా ఓకే ఇది కరెక్టే కదా అని ఆలోచించే విధంగా ఉంది. సో మీరేమంటారు? అంటే నాగబాబు గారు ఒక స్టాండ్ తీసుకున్నారని చెప్పొచ్చు. అంటే సినిమా ఆయన ఒక నిర్మాతగా, ఒక నటుడుగా, ఒక మెగా ఫ్యాన్స్ అందరికీ ఆయన పెద్ద దిక్కుగా ఉంటారు ఎప్పుడు కూడా. సో ఏంటంటే మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఈ సినిమాని బాయ్కాట్ చేస్తాం అది ఇదని సోషల్ మీడియాలో ట్రెండ్లు చేయడం, బయట కూడా కొంతమంది పార్టీల పరంగా వ్యక్తిగతంగా ఆయన మీద వేరే భిన్నాభిప్రాయంతో ఉండటం, సో అల్లు అర్జున్ గారి మీద ఇదంతా చూస్తుంటే ఏంటంటే పుష్ప 2 సినిమా కొన్ని విధాలుగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మరి మెగా ఫ్యామ్ నుంచి ఆ తప్పు లేకుండా ఉండదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే టికెట్ రేట్ ఇచ్చి ఆయనకి ఎటువంటి ద్వేషం కానీ లేదు, అసూయ కానీ లేదని చెప్పి ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరి తరపున నాగబాబు గారు మాట్లాడారు. నాగబాబు గారు మాట్లాడారంటే ఇంకా మెగా ఫ్యాన్స్ అందరూ ఒప్పుకున్నట్టే. సో ఎందుకంటే ఆయన ఇండియా వైడ్గా మెగా ఫ్యాన్స్ అందరినీ ఫస్ట్ నుంచి ఆయనే నిలబెట్టుకున్నాడు, నాగబాబు గారు అన్నయ్య గారి కోసం అని చెప్పి. సో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరికీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమా ఎంతో మంది కష్టపడతారు, టెక్నీషియన్లు కష్టం ఉంటుంది, వాళ్ళందరూ వేల మంది శ్రమిస్తారు. సో అది ఆ వేల మంది శ్రమతో కోట్ల మందిని ఎంటర్టైన్ చేసేది సినిమా అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో సినిమా బాగుండాలి, సినిమాలు అన్నీ ఆడాలి, సో దానివల్ల మనకి ఇక్కడ ఏం ఉండకూడదు అన్నట్టుగా చెప్పారు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా మంచిదని. సో సినిమా కుదిరితే మీరు వెళ్ళి చూడండి అని చెప్పి ఆయన హింట్ ఇచ్చారనమాట. సో ఏంటంటే ఇక్కడ ఎటువంటి ద్వేషం కానీ పగ కానీ ఇదేం లేదు దీంట్లో. ఈ సినిమా అందులో అల్లు అర్జున్ ఉన్నాడు, అది వేరే విషయం. సినిమా కోసం కష్టపడ్డ వాళ్ళు ఎవరో ఒకరు మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో దానికోసం చూడమన్నట్టుగా ఆయన చెప్పారనమాట. సో ఇప్పుడు ఆయన చెప్పారంటే మెగా ఫ్యాన్స్ అంతా ఓకే చూడొచ్చు, మన గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని పుష్ప 2కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, అంటే ఆయన ట్వీట్ పెట్టకన్నా ముందు మాత్రం చాలా మట్టుకి మెగా వర్సెస్ అల్లు, మెగా వర్సెస్ అల్లు అని చాలా కాంట్రవర్సీస్ అయ్యి ఇంకోటి ఆ సినిమాలో కూడా కొన్ని మాటలు యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఈ ట్వీట్ చూసిన తర్వాత అయినా సినిమా చూస్తారా? సినిమా చూస్తే కనుక నాకు తెలిసి నెగిటివిటీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. తగ్గదు. ఎందుకంటే ఇప్పుడు నీ బాస్కి బాసే నేను మొత్తం ప్రపంచానికి నేనే బాసు అంటే దాన్ని ఏమంటారంటే ఆయన ఆవేశం కాదు, దాని ఒక ఇది అంటారంటే ఆత్రం కాదు ఆయన దాని ఆ ఫీలింగ్ ఏమంటారంటే నేనే తోపు అని అందరితో అనిపించుకోవాలి. ఓకే, దాన్ని ఏమంటారు బిల్డప్ అనుకోవచ్చు. అదంతా డైలాగ్స్ అంతా బిల్డప్ అంతా డైలాగ్స్లో పెట్టుకున్నారు. నేను ఓడిపోవాలని చాలామంది చూస్తున్నారు అంటే తన బయట ఉన్న స్టేజ్ని ఆ సినిమాల్లో డైలాగ్ రూపంలో చెప్తే అందరూ చూస్తారు కదా, అట్లా చెప్పించారు అనమాట. మరి 3 ఏళ్ల నుంచి ఆయన చేసిన పని ఇదే. 3 ఏళ్ల నుంచి షూట్ చేశాడు, ఏం చేశాడు తెలియదు, కానీ డైలాగ్లు అయితే బాగా ఆలోచించి రాయించినట్టు కనపడుతుంది. సో మరి ఇది చూసినాక మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా నాకు తెలిసి నెగిటివిటీ అయితే చేస్తారు. ఎందుకంటే ఆ డైలాగులు కొన్ని హోల్డ్ చేయాలి. ఎందుకంటే ఆయనకు కూడా ఒక ఇది ఉంది, మంచి రెస్పాన్సిబిలిటీ ఉంది, పెద్ద ఏజ్ ఉంది ఆయనకు కూడా. ఆయన చిన్న కుర్రోడు కాదు, ఇంకా సరదాగా అవతరోడి మీద ఏదో అటాక్ చేసామంటే మనం డైలాగ్ వేసాం కౌంటర్ వేసేదాన్ని కాదు. ఆయనకు హోదా ఉంది, ఈరోజు నేషనల్ వైడ్కి ఒక క్రేజ్ ఉంది. సో ఆయన విలువలు ఆయన మెయింటైన్ చేయాలి. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మెగాస్టార్ గారి నుంచే వచ్చింది. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ గారి సినిమా మేము చూసాం, ఫస్ట్దైనా సెకండ్దైనా థర్డ్దైనా ఈ రోజుకి చూస్తున్నామంటే మెగాస్టార్ గారు అల్లుడనే. సో అలా చూసేవాళ్ళు కానీ ఆగిపోతే ఆయనకి ఎంత గ్రాస్ అనేది తేడా వచ్చేస్తుంది, ఎంత అమౌంట్ తేడా వచ్చేస్తుంది, ఆయన సినిమా రెవెన్యూకి ఎంత తేడా వస్తుంది. సో మరి దాదాపు 2 రాష్ట్రాల్లో ఉన్న మెగా ఫ్యాన్స్ అందరూ చూడబట్టే కదా ఆయన. సో ఈరోజు నీకు ఏదో 2 హిట్లు పడ్డా నువ్వు టాప్ పొజిషన్కి వెళ్ళిపోవనగానే మొత్తం నీ కష్టమే అనుకుంటే తప్పది. సో ఆ బిల్డప్లు తగ్గించుకొని ఏదైతే నువ్వు అందరికీ విలువిస్తావో ఆ రోజు నిన్ను గుండెల్లో పెట్టుకుంటారు. ఎప్పుడైతే 2016 వరకు నువ్వు అందరి గుండెల్లో ఉన్నావు, మెగా ఫ్యాన్స్ అందరి గుండెల్లో, తర్వాత నీ దానికి నువ్వే నిప్పంటించుకున్నట్టు అయింది పరిస్థితి. సో మరి ఎందుకు నీకు అందరిది ఉంది, ఇంకా అందదంతా వస్తుంది, నువ్వు ఎదుగుతుంటే ఎవరు కాదనరు. సో ఎదిగినాక నువ్వు వెన్ను చూపిస్తే కరెక్ట్ కాదు కదా అది. సో మరి నాగబాబు గారు సైతం ఇంకా సపోర్ట్ చేసినప్పుడు మరి మెగా ఫ్యాన్స్ వెళ్ళి చూస్తారు. ఇప్పటికీ మరి ఆయన ద్వారా ఇంకా ఇప్పుడు ఆయన పెట్టిన ట్వీట్ చూసి 100 మంది కదలాలనుకున్న 70 మంది అన్న కదులుతారు కదా చూడటానికి, అట్లా. సో చూద్దాం.